ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. రాత్రి సమయంలో ఈ వార్త రాబోతుంది. ఒంటరిగా వీడియోను చూడండి. రాత్రి సమయంలో ఎటువంటి వార్త మీకు రాబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మిథున రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అసలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో వీరికి అనేది క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. ఇక వీరు తొందరపాటు నిర్ణయాలు అనేది వీరికి అస్సలు మంచిది కాదు. జీవితంలో చాలా రకాల సమస్యలు తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు కీడు జరగాలని ఉంది అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకొని మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. కాస్త ఆలస్యమైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో, శ్రేయాభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. అత్యుత్తమమైనటువంటి ఫలితాలను మీరు పొందుకుంటారు. అయితే ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని మీరు ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావాన్ని ఈ యొక్క మిథున రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారు ఏదైనా సాధించాలనే తపనను కూడా కలిగి ఉంటారు. అయితే ఈ తపన కారణంగా కొన్ని సందర్భాలలో సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తారీఖు శనివారం యొక్క దినఫలాలు మీ యొక్క మిథున రాశి వ్యక్తులకి చూస్తే గనక
రాత్రి సమయంలో ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క బంధువుల నుండి కావచ్చు, మిత్రుల నుండి కావచ్చు, మీ యొక్క ఊహించినటువంటి సంఘటన ఒక గుడ్ న్యూస్ ఈరోజు మీరు అనేది రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క బంధువుల నుండి కావచ్చు, మిత్రుల నుండి కావచ్చు, మీరు ఊహించినటువంటి ఒక గుడ్ న్యూస్ని అయితే ఈరోజు రాత్రి సమయంలో మీకు అందబోతుంది. అంటే అది ఏ సమయంలో అయినా మీకు రావచ్చు. అంటే అది వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు. ఇలా ఏదైనా సరే ఒక శుభవార్త మీకు అత్యంత సన్నిహితంగా ఉండే అటువంటి వ్యక్తుల నుండి మీకు ఈరోజు రాత్రి సమయంలో ఇది మీకు చాలా ఆనందాన్ని కలగజేసే అటువంటి వార్త అని చెప్పుకోవాలి. ఒకవేళ మీ యొక్క కుటుంబ సభ్యులు విదేశాలలో ఉంటే గనక వారి నుండి ఒక ఇటువంటి వార్త అందే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనక మిథున రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల మిథున రాశి వారికి అనేది ప్రకారం ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే ఆ కోరిక ఏదైతే ఉందో అది మీరు బలంగా కలిగి ఉన్నారు. ఆ కోరిక నెరవేరాలని ఇది వరకు చాలాసార్లు చాలా రకాల ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఇది వరకు ఎప్పుడూ కూడా ఫలించలేదు. కానీ ఈరోజు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి మీరు మీ యొక్క ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇది వరకు కుటుంబ సభ్యులకు ఎవరు కూడా మీ యొక్క వ్యాపార విషయంలో మీకు సపోర్ట్ లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక వారి యొక్క సంపూర్ణ మద్దతు ఈరోజు మీకు లభిస్తుంది. వారు కొన్ని సలహాలు, సూచనలు కూడా మీకు అందజేస్తారు. వాటిని పాటించే భవిష్యత్తులో మీరు ఇంకా ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు కూడా మీ యొక్క పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శ్రీరామచంద్రమూర్తులు సీతమ్మ దేవాన్ని కూడా ఆరాధించడం వలన మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. సో 2025 సంవత్సరం సెప్టెంబర్ 13వ తారీఖు శనివారం రోజున ఈరోజు మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి దినఫలాలు, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.